నిరసనలు అనేవి రెగ్యులర్గా పెరుగుతూనే ఉన్నాయి. సో దీని పట్ల బీజేపీ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి నోటీసులు అనేటివి కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలో కానీ ఎటువంటి అంటే నిమ్మకి నీరెట్టినట్టుగా గవర్నమెంట్ ఉందా? అట్లనే అనిపిస్తుంది కదా. ఈరోజు డిక్టేటర్ పాలన అనే చెప్తున్నాము. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం మొన్న కొన్ని విజువల్స్ మనకు లేట్గా వచ్చినాయి. ఏంటిది కట్టెలకు వచ్చేసి మొలలు పెట్టి మరీ దారుణంగా కొట్టిర్రు. సో ఈరోజు అంటే దేశ యువతను కొట్టడానికి ఏ రాజ్యాంగంలో రాసింది? దేశ యువత మన దేశ యువత కాదా? ఈరోజు ప్రధానమంత్రి డిక్టేటర్ పాలన చేసుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణమైన పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా అనే వ్యవహారం నడుస్తుంది ఈ రోజున. సో ఇప్పటికైనా కొన్ని విజువల్స్ మనం చూస్తే ఎలా ఉన్నాయంటే మొత్తం ఏది ఆర్ఎస్ఎస్ వాదులే వచ్చేసి లాఠీలు పట్టుకొని తిరగడం. అసలు వాళ్ళు ఏంటి నార్మల్ మఫ్టీలోనే ఉన్నారు ఉండి వాళ్ళు కొడుతున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ పరిపాలన నడుస్తుందా, బీజేపీ పరిపాలన నడుస్తుందా, బ్రిటిష్ పరిపాలన నడుస్తుందా అనే దాంట్లోనే ఉన్నది. అదేవిధంగా కొన్ని వీడియోస్ మనం చూస్తే దాంట్లో ఒక పోలీస్ వ్యాన్ ఒకటి ఉన్నది. దాంట్లో వచ్చేసి పోలీస్కి సంబంధించిన డమ్మీ బొమ్మలు ఉన్నాయి. మీరు విజువల్స్ చూసిరో చూడలేదో నాకు తెలీదు. ఆ డమ్మీ బొమ్మలు పోలీసు వాళ్ళని అంటే రేపు పొద్దున ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళనే కొట్టిరు, పోలీసు వాళ్ళనే చంపిరని ఆ బొమ్మలను తగలబెట్టేసి ఇట్లాంటి ప్లాన్లు చేస్తున్నారు. విద్యార్థుల మీద ఇలాంటి కుట్రలు పండుతున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు ఇక్కడ దేశ పరిపాలన అసలుకి బాగుపడదు. బైకాట్ చేయాలి, బీజేపీనే మొత్తం బైకాట్ చేయాలి. ఈ రోజున వచ్చేసి రాజీనామా వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మోడీ గారు కాదు రాజీనామా చేసేది. ఈ రోజున అల్లర్లు సృష్టించుకుంటూ హిందూ ముస్లిం అనుకుంటూ ఈరోజు మన మత కల్లోలు 13 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నారు. దేశ సంపదను వచ్చేసి మొత్తం వచ్చేసి కొల్లగొట్టిరు, అంబేసిరు. ఈరోజు దేశ అప్పు వచ్చేసి చూసుకుంటే ఈయన ఓన్లీ మోడీ గారు వచ్చే దగ్గర 150 కోట్ల పైన లక్షల కోట్ల అప్పు చేసిండు ఆయన ఒక్కడే. 16 మంది ప్రధానమంత్రులు 60 సంవత్సరాలలో పరిపాలించి 50,000 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈయన వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చేసి 2,50,000 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అది ఏం చేస్తున్నాడు? ఈరోజు ఈయన ఓన్లీ ఏంటిది బేటీ బచావో బేటీ పడావో అనే పేరుతోనే అమ్మాయిలను చిన్న చిన్న అమ్మాయిలను రేప్ చేసుకుంటూ మనం కొన్ని విజువల్స్ మొన్న పార్లమెంట్ దాంట్లో కూడా మార్చిలో వేయట్లేప్పుడు అమ్మాయిలను గలీజ్గా చేతులు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కనీసం వచ్చేసి టీనేజ్ పిల్లలు కూడా అక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని కూడా కొడుతున్నారు. సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నాను. నువ్వు ఈ రోజు పిల్లల్ని కానీ ఉంటే నీకు తెలిసేది, పిల్లని వదిలేసి తిరుగుతున్నావు కాబట్టి నీకు అసలు బాధ్యత తెలియదు. సో ఫ్యామిలీ అంటే నీకు బాధ్యత తెలిసి, పిల్లలు ఉంటే నీకు బాధ్యత తెలుస్తుంది. పిల్లల్ని కొడితే ఏమవుతుంది అని చెప్పేసి ఈరోజు దేశ యువతనే పట్టించుకోవడం నీకు మూడింది అని చెప్పాలి అంతే. నీకు ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీజేపీ మొత్తం సర్వనాశనం అవడానికి, బీజేపీని మొత్తం బైకాట్ చేయడానికి ఈరోజు దేశ ప్రజలందరూ ఏకమవుతున్నారు. మోడీ తెల్లదొరను ఎలా అయితే తరిమి కొట్టారో కుక్కలు అన్నందుకు ఈరోజు కాక్రోచ్ అన్నందుకు బీజేపీ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. విద్యార్థులు అనేవాళ్ళు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. మా పార్టీ అనేది ఎప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేసింది, వాటి మీదనే పనిచేస్తూ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాము. రేపు పొద్దున విద్యా వ్యవస్థ కానీ ఏదైనా దేశంలో ఆపోజిషన్ పార్టీగా ఈరోజు ఉన్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఏదైతే గవర్నమెంట్స్ పైన ఎలిగేషన్స్ వస్తున్నాయో వీటన్నిటిని ఆపోజిట్ పార్టీస్ అనేవి కొంచెం స్ట్రెంత్గా చూసుకొని ఇట్లా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయంట. అంటే కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఇప్పుడు బీజేపీ హయాంలో జరుగుతున్నాయి. రేపు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవి జరగాలన్న గ్యారంటీ ఏదైనా ఉంటుందా అన్న? మా పార్టీ పెట్టినాక ఒకే సంవత్సరంలో పార్టీ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. పెట్టిన తర్వాత ఏ పార్టీ కానీ ఇప్పటిదాకా రాజ్యాంగంలో రాసిన ప్రాథమిక హక్కు ఏదైతే ఉన్నదో విద్యా వైద్యం అనేది కంపల్సరీ ఇవ్వాలి, మన ట్యాక్సులకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా ఈరోజు ఏంటిది ది బెస్ట్ స్టడీ ఇచ్చినది పార్టీ ఎవరైనా ఉన్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు అనే వస్తుంది. సో ఢిల్లీలో రాజకీయం చేసినప్పుడు తను ఏ విధంగా చేశాడు? హెల్త్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఇచ్చాడు, వైద్యాన్ని కూడా కార్పొరేట్ లెవెల్లో ఇచ్చాడు. అదే విధంగా చూసుకుంటే ఈరోజు బస్సు ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు, కానీ మగవాళ్ళ జేబుల నుంచి కొడుతున్నారు. అదే విధంగా వచ్చేసి కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా పంజాబ్లో వచ్చేసి సేమ్ అదే 300 కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. అదే విద్య వైద్యం అనేది ఇంప్లిమెంటేషన్. మన ట్యాక్స్లకు ఎక్కడో పోయి మోడీ గారు వచ్చేసి ఏంటిది మెలోడీ చాక్లెట్ ఇవ్వడానికి పోతున్నారు. మరి మన ట్యాక్స్లకు మనకేమి ఇచ్చాడు? అట్లీస్ట్ విద్యా వైద్యం అని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, దాన్ని ఇవ్వట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అది ఇచ్చింది. ఢిల్లీలోనే వచ్చేసి అప్పులేని రాష్ట్రంగా ఉన్నది అందరికి తెలిసిన విషయమే. ఆమ్ ఆద్మీ పార్టీ
10 సార్లు అంటే 10 సంవత్సరాలు వచ్చేసి రూలింగ్లో ఉండి ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని నేనే మంత్రి నేనేం రాజు లాగా వచ్చేసి ఏదో దొంగ కేసులు వేసినంత మాత్రాన అది గెలుస్తుంది అనుకోవడం తప్పు. ఈ రోజున ప్రజలందరికీ తెలుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజున మన ట్యాక్సులకి మనకు పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని అందరికీ తెలుసు. విద్యా వైద్యం అనేది మన అందరికీ అదే దాని మీదనే మనకు బడ్డన్ ఎక్కువ అవుతుందని అందరికీ తెలుసు. అది ఒక్కటి తగ్గితే మనకి ఫ్రీ రేషన్ అవసరం లేదు, ఇంకా ఫ్రీగా ఏ పథకాలు అవసరం లేదు. విద్యా వైద్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అది మా పార్టీనే ఇచ్చింది 100%. అది మీరు ఎవరైనా తెలిసి చదువుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నాను. అదేవిధంగా మరి ఆప్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, భారీ ఎత్తున కుంభకోణాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీరేం మాట్లాడతారు అన్న? ఈ రోజు వచ్చేసి హిందూ ముస్లిం పాకిస్తాన్ వాళ్ళు జొరబడ్డారు, అదేంది ఇదేంది అని చెప్పేసి ఈ రోజు బూటకం మాటలు చెప్తున్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు వచ్చేసి లిక్కర్ స్కామ్ అన్నారు, ఏది మరి ఆధారాలు దొరకలేదని చెప్పేసి మా సార్ని వచ్చేసి మా ప్రభుత్వంలో లీడర్లు అందరిని వచ్చేసి ఒక్కొక్కరిని 3 సంవత్సరాలు వేసిన వాళ్ళని మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జయంత్ని కానీ మరి ఈ రోజు కేసులు కొట్టేసిర్రు, లేవు ఆధారాలు లేవు అని చెప్పేసి. లాస్ట్కు సిట్టింగ్ సీఎంను కూడా వేసిరు. ఏం జరిగింది? ఆధారాలు లేవని బయటకు వచ్చింది. మరి ఇప్పుడు దాన్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? నీ మీద చూసుకుంటే ఈరోజు దేశ అప్పునంతా అప్పు చేసేసి ఈరోజు కూర్చున్నారు. ప్రతి స్కామ్లో వచ్చేసి రేపిస్ట్ పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ బీజేపీ పార్టీ ఉన్నది. మరి రేపిస్టులు ఎవరైనా ఉన్నారంటే బీజేపీ నాయకులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు? నీ పార్టీలోకి వస్తే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మలాగా అందరు సాఫ్ అయిపోతారు, మిగతా వాళ్ళంది. ఈ రోజు వచ్చేసి తను వచ్చేసి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఢిల్లీలో వచ్చేసి మా పరిపాలన ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం అని చెప్పేసి అక్కసుతో సామవేద దండోపాయాలు ఉపయోగించి ఆమ్ ఆద్మీ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున వచ్చేసి వాళ్ళు గెలిచారేమో ఈ రోజు SIR ఉపయోగించుకొని. ఓట్ చోర్ ఎవరు అంటే చిన్న పిల్లగాన్ని అడిగితే డైరెక్ట్గా మోడీ గారే అడిగిన విషయం నేను ఎవరో తెలుసా అంటే ఓట్ చోర్ అని చెప్పేసి మోడీ గారితో ప్రధానమంత్రితోనే అన్నాడు చిన్నపిల్ల. అప్పటికి కూడా సిగ్గు లేకుండా మరి నా పరిపాలన ఏంది అని చెప్పేసి చిన్నపిల్లగారు చెప్పినా కూడా అర్థం కాకుండా ఇంకా వచ్చేసి ఈ ప్రధానమంత్రిగా ఎందుకున్నాడో, $60 ఉన్నప్పుడు వచ్చేసి ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అనే మోడీ ఈ రోజున వచ్చేసి మరి ఎందుకు $96 దాటిపోయినా కానీ ఇంకా సిగ్గుపడకుండా రాజీనామా చేయకుండా పార్టీ బైకాట్ చేయకుండా ఎందుకు ఉంటున్నాడో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రిగా మోడీ ఉన్నంతసేపు ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు దేశం బాగుపడదు. ఈ దేశం బాగుపడాలంటే బీజేపీని బైకాట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అన్న? ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. లేకపోతే దేశ విద్యార్థులు దేశ ప్రజలందరూ తనను వచ్చేసి ఈరోజు పరిపాలనలో లేకుండా చేసే అధికారం మనకున్నది. మన హక్కుని ఎవరైనా ఏదైనా గుంజుకుంటే దాన్ని మనకు చట్టాలంటి ఉన్నాయి, ఆ చట్టం తిరగబోతాము 100%. బీజేపీ ప్రభుత్వం ఉంటే మాత్రం ఇప్పుడున్న మొత్తం అన్ని రకాలుగా ఏ సంస్థ కానీ ఈ రోజున వచ్చేసి దేశంలో ఏ ఒక రాజకీయ నాయకుడు బీజేపీలో ఉన్న ఏ లీడర్ కానీ పరిపాలించే దాంట్లో చూసుకుంటే మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, ఎడ్యుకేషన్ మన హెల్త్ అది సర్వనాశనం అయిపోయింది. ఇటు చూసుకుంటే మనం డైలీ పెట్రోల్ వాడుతున్నాం, దాంట్లో వచ్చేసి ఇథనాల్ వాడుకుంటూ వచ్చేసి వాళ్ళు ఏ విధంగా మనకి కార్లకు వచ్చేసి లక్షలు పెట్టుకోండి. అది కూడా ఒక్క వ్యవస్థ అన్న కరెక్ట్గా ఉందా? ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. డాలర్ రేటు పెరిగిపోయింది. ఇటు చూసుకుంటే 15 లక్షలు తీసుకొస్తాడు, ఏడికి పోయినాయి 15 లక్షలు ఎక్కడికి పోయినాయి? ఈ రోజు వచ్చేసి పోనీ దేశ అప్పు ఏమైనా తీరిందా అంటే అది కూడా తెలియదు. ఇప్పటికీ తను పరిపాలించేది ఓన్లీ తన సోకుల కోసం, తన మేకప్ల కోసం. ఈ రోజు వచ్చేసి సినిమా స్వీల్లో ఎలా మేకప్లు చేసుకొని వచ్చేసి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నా, కనీసం మక్కీ బాత్ అని చెప్పేసి మంకీ బాత్ చేస్తాడు కానీ జనాల దగ్గరకు వచ్చేసి కనీసం ప్రెస్ మీట్లు పెట్టడానికి చేత కానీ ఈ ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇలాంటి ప్రధానమంత్రి మనకు అవసరమా? మన దేశంలో ఏం జరుగుతుంది దానికోసం పోరాడాలి కానీ ఈ రోజు విద్యా వ్యవస్థను వచ్చేసి బస్టు పట్టిస్తే ఒక ధర్మేంద్ర ప్రధాన్ కూడా తీయలేని వ్యవస్థాపకుడు ఎందుకు మనకు ప్రధానమంత్రిగా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో బీజేపీ ప్రభుత్వాన్ని బైకాట్ చేసే తప్ప మన దేశం బాగుపడదని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.